ఎన్నికల ముందు ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖాయం కాగా వీరితో కలవడానికి బీజేపీ సిద్ధమవుతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏపీలో పార్లమెంటు స్థానాల్లో కనీసం ఖాతా తెరవాలంటే టీడీపీతో పొత్తు బీజేపీ పార్టీకి అవసరం. ఇద్దరికీ పొత్తు ఇష్టం లేకపోయినా ఒకరి అవసరం మరొకరికి ఉంది. వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకునేందుకు బీజేపీకి అవకాశం లేదు. దీంతో టీడీపీతో అలయన్స్ కు బీజేపీ దిగుతుందనడంలో సందేహం లేదు. బీజేపీ పార్లమెంటు స్థానాలనే ఎక్కువ కోరుకుంటుంది. చంద్రబాబు కూడా లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు పెద్దగా సంకోచించరు. పార్లమెంటు సభ్యుల కంటే ఆయనకు శాసనసభలో ఎక్కువ మంది గెలవడమే ముఖ్యం. అందుకే ఢిల్లీ పెద్దలు లోక్సభ స్థానాల విషయంలో పెట్టిన డిమాండ్లను అంగీకరించేందుకే ఎక్కువ మొగ్గు చూపుతారు. టీడీపీకి లోక్సభ స్థానాల్లో సరైన అభ్యర్థులు కూడా లేరు. ఇక పవన్ కళ్యాణ్ తో పొత్తు ఎటూ ఉండనే ఉంది. ఆ పార్టీతో పొత్తు వల్ల యువ ఓటర్లు కొంత అనుకూలంగా మారుతారు. జనసేనతో కొంత అనుకూల వాతావరణం ఉండనుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే పవన్ వల్ల తమ పార్టీకి ఉపయోగం ఉంటుందని, దక్షిణాదిలో ఆయన ఫేమ్ ఉపయోగపడుతుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే పవన్ తో సఖ్యతను కాదనుకోలేరు. పవన్ కూడా మోదీ అంటే నాకు అభిమానమని చెబుతూ బీజేపీని దూరం చేసుకునేందుకు సిద్ధంగా లేరు. ఆయన బేషరతుగానే బీజేపీకి మద్దతుగా ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీని వదులుకోవాలని బీజేపీ కేంద్ర పెద్దలు భావించరు. రాజ్యసభలో ఇప్పుడు వైసీపీ బలం 11కి పెరిగింది. పెద్దల సభలో బిల్లులు ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతు అవసరం. 2026 వరకు రాజ్యసభలోకి టీడీపీ కాలుమోపే పరిస్థితి లేదు. అందుకే వైసీపీని పరోక్షంగానైనా ప్రోత్సహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అవసరం రాజ్యసభలో బీజేపీకి ఉంది. అలాగే బీజేపీ మద్దతు కూడా జగన్ కు అంతే అవసరం ఉంటుంది. అందుకే ఎవరిని ఎవరు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అది ఏపీ పాలిటిక్స్ స్పెషాలిటీ. అందుకే ఎన్నికల్లో అనేక ఈక్వేషన్లు కనిపిస్తున్నాయి. బీజేపీకి కూడా పొత్తులపై నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు. ఇటు చంద్రబాబుతో ప్రత్యక్షంగా పొత్తు కుదుర్చుకున్నప్పటికీ జగన్ను మాత్రం దూరం పెట్టలేని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. అందుకే జాతీయ స్థాయిలో బీజేపీ కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏ నిర్ణయమైనా జగన్ను నొప్పించకుండా చేయాల్సిన పరిస్థితి. అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చినా పొత్తులపై క్లారిటీ రాలేదు. దీనిని బట్టి జగన్ బలమేంటో స్పష్టమవుతోంది. టీడీపీతో పొత్తుతో వెళ్లి కొన్ని సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తున్నా రేపటి రోజున జగన్ మరోసారి మెజారిటీ సాధిస్తే పరిస్థితి ఏంటి? బాబుతో వెళ్లి జగన్తో వైరం తెచ్చుకోవడం ఎందుకు అన్న ఆలోచనలోనూ కమలం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జగన్ బలం బాబు పొత్తులకు ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.